శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం అంటారు దీన్ని. ఇందులో 4వ వచనం, తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. అంటే పిదప దేనిని పొందితే మళ్ళీ ఈ సంసారానికి తిరిగి రావడం అనేది లేదో ఆ పరమపదాన్ని అన్వేషించాలి. ఆ పరమపదం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అర్జునుడు కాదు. ఎవరు మాట్లాడుతున్నాడు? శ్రీ భగవాను వాచ అంటే భగవంతుడు మాట్లాడుతున్నాడు కదా. భగవంతుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, ఎవరి నుండి అనాది అయిన ఈ సంసార ప్రవాహం నిర్గతమైనదో నేను ఆ ఆది పురుషుణ్ణి శరణు జొచ్చుతున్నాను. ఇప్పుడు కృష్ణుడు ఎవరిని శరణు జొక్కుతున్నాడు అంటారు? మాట్లాడేది కృష్ణుడే. శ్రీ భగవాను వాచ, భగవాన్ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను ఆ ఆది పురుషుణ్ణి శరణు జొచ్చుతున్నాను అంటాడు. అంటే ఈయన కాదు ఆది పురుషుడు, ఇంకెవరో ఉన్నారు. ఏమంటారు? ఆ ఎవరో ఎవరు చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా